దిస్ ఈజ్ నస్రీన్ ఛానల్. ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు. ఎందుకురా నా జీవితంతో అట్ట ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివా. పదార్థాలు వచ్చేసి ఉల్లిగడ్డలు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇది నెయ్యి. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉల్లిగడ్డలు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, గరం మసాలా, బియ్యము, కొంచెం బగారా పత్తా, కొంచెం గరం మసాలా, ఇలాచీ, ఇవన్నీ వేసేసా ఉడకబెట్టేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే కావాల్సిన బిర్యానీ, ఎగ్ బిర్యానీ చేద్దామని ఇంతమంది యూట్యూబ్లో అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా చేయాలో, ఎలా కుదురుతుందో చూడాలని ట్రై చేస్తున్నాను. కొంచెం లైట్గా కొంచెం కారం, మనకు తగినంత, మనం ఎంత తింటామో అంత రుచికి తగ్గట్టు వేసుకోవాలి. మాట మొత్తము ఇది పక్కకు పెట్టేసుకుందాం. ఓకే, చూసారా? ఇంకా కొంచెం టైం ఉంది, కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాం. ఫ్రై చేసుకుంటే సూపర్. ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాను. పొడి పొడిగా అయిపోయింది, చూసారా? ఓకేనా? అమ్మ వాళ్ళు పొయ్యి ముట్టించి పొయ్యి మీద వంట చేస్తుంటే అదో టేస్ట్ ఉండే వంటలు. ఇప్పుడు ఎన్నెన్నో రకాల వంటలు వచ్చేసాయి. ఇప్పుడు ఇలా ట్రై చేస్తున్నా. చూసారా? ఇంకా కొంచెం టైం ఉంది, కొంచెం నెయ్యి కూడా వేస్తున్నా. ఫ్రై చేసుకుంటే సూపర్. ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాను. పొడి పొడిగా అయిపోయింది, చూసారా? ఓకేనా? ఓకేనా? ఇలా కొంచెం, ఎందుకంటే ఆయిల్ కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది. ఎట్లా అయిపోయింది? ఓకే, తీసేస్తున్నా ఇప్పుడు. సరేనా? తీసేస్తున్నాను. మసాలా, కొంచెం ఆకు, పచ్చిమిరపకాయలు, టమాటా గ్రేవీ దగ్గర పడ్డది. ఆలుగడ్డ వేసేస్తున్నాం. ఇలా గుడ్లు మాత్రం తర్వాత వేస్తాం.